శారద. జై శ్రీరామ్ స్వామి. నిన్నటి సర్గ స్థితి ప్రకరణం 10వ సర్గలో స్వామి 57 శ్లోకం స్వామి. ఆ దేవ శరీరమును స్వర్గాకాశమునే త్యజించి అతడు భూతాకాశమును పొంది భూమిపై జన్మించెను అన్నారు కదా స్వామి. ఇక్కడ ఆ దేవ శరీరమును అంటే ఒకసారి దేవతల శరీరం. దేవతగా కొన్నాళ్ళు స్వర్గంలో ఉన్నాడు ఆయన. స్వర్గంలో ఉండే వాళ్ళందరూ దేవతలే. శరీరంతో మనుషులు వెళ్ళినా కూడా ఆ వాళ్ళు దేవతలుగానే దేవతల శరీరంతో దేవత శరీరాలు ధరిస్తారు అక్కడ. మళ్ళా కిందకు వచ్చేటప్పుడు ఆ దేవతా శరీరాన్ని అక్కడ వదిలిపెట్టేసి మామూలు శరీరం తీసుకుంటారా స్వామి? తీసుకుంటారు. అంతే స్వామి. వాళ్ళు తీసుకోమంటే తీసుకుంటారంటే అదే వచ్చి కూర్చుంటది. మరి నువ్వు మేడ వదిలిపెట్టి ఎక్కడో చెట్టు కింద ఉండమంటే ఉంటావా? ఉండలేదు స్వామి. ఎందుకు? అక్కడ ఎండగా ఉంటుంది. సౌకర్యాలు ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి మేడలో, అక్కడ సౌకర్యాలు ఉండవు. కాబట్టి ఎలా అయితే దాన్ని కోరుకోరో మనుషులు, అదే విధంగా ఈ మానవ శరీరాల్లో ఉండే అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో శారీరకమైన, మరి నిత్యం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అసలు దాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి కదా. ఈ అవలక్షణాలు లేవు అక్కడ దేవతల శరీరాలకి. మరి దాన్ని ఎవడు వదులుకుంటాడు? అది దానంతటా అదే వచ్చి కూర్చుంటది. అదే పాపం పుణ్యం కర్మ, దాని అనుభవం అయిపోవటం, మళ్ళీ సంపాదించుకోవటం, ఇది వ్యాపారం అంతే. ఇంకా అక్కడ ఆకలి దప్పులు కూడా ఉండవు కదా స్వామి. అది ఆ శరీరానికి, దేవ శరీరానికి రుచి కోసం భోజనం చేయటం ఉంటుంది. అది లభ్యం అవుతుంది అక్కడ. ఏది కావాలంటే అది దొరుకుతుంది. క్లియర్ అండి. జై శ్రీరామ్ స్వామి. ఇంకెవరున్నారు? సానంద సుందర నారాయణ శివ సత్యమూర్తి నారాయణ జ్ఞాన స్వరూప నారాయణ బంధమోచన నారాయణ సాధ్వి సమతేశ నారాయణ శ్రీ శ్రీ హృదివాసీ